పిల్లలు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అనవచ్చు ఒకవేళ నాకు చదువు రాదండి, నేనేదో చిన్న కూలినాలి పని చేసుకొని బ్రతుకుతున్నానండి, నేను ఇంత సేవ నేను చేయలేనండి, నా వల్ల కాదండి అన్న. నీ వల్ల కాదా? ఏదవుతుంది నీ వల్ల? ఏమవుతుంది నీ వల్ల? ఏమవుతుంది? దేవుని సువార్త పరిచర్య కోసం నువ్వు ఏం చేస్తావు? ఏమవుతుంది నీ వల్ల? అంటే మైక్ తీసుకొని వాక్యం చెప్తేనే సువార్త ప్రకటించడం కాదు. ఈ ప్రకటించే వారికి నువ్వు ఏ సహాయం చేస్తున్నావు అది కూడా సువార్తలో భాగం. జాన్ ఆస్టిన్ అని అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు, భారతదేశంలో దాదాపు అన్ని పట్టణాల్లో ఆయన మీటింగ్స్ జరిగాయి. ఒకసారి ఢిల్లీలో కల్కత్తా స్టేడియంలో ఒక మీటింగ్ జరిగితే నేను ఆ మీటింగ్కి వెళ్ళాను ఆయన వాక్యం వినాలని. వెళ్తే ఆయన వాక్యం వినడానికి వెళ్తే జరిగిన సంగతి అంటే, ఆయన ఒక చక్కని బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చేసి ప్రార్థన చేసి వచ్చాడు. ఒక ఇంగ్లీష్ బైబిల్ తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, పలానా అమెరికా దేశం నుంచి సువార్థి కూడా వచ్చాడు, మీకోసం ప్రార్థన చేస్తాడంటే ప్రైమ్ మినిస్టర్ కూడా పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళి బైబిల్ ఒకటి ప్రజెంట్ చేసి ప్రార్థన చేసి వచ్చాడు. ఆయన సువార్త వినడానికి వెళ్ళాను. వెళ్తే ఏం జరిగింది తెలుసా? దాంట్లో ఒక వ్యక్తి, ఒక చిన్న యవనస్తుడు, 22 years యవనస్తుడు వీడియో తీస్తున్నాడు ఆయన చెప్పే వాక్యాన్ని. నేను ఆలోచించాను, ఏంటి ఈ యవనస్తుడు ఫారినర్ లాగున్నాడు, ఈయనతో పాటు వచ్చాడేమో టీంలో అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా? జాన్ ఆస్టిన్కి నేను మనమణ్ణండి అన్నాడు. మరి నువ్వేంది మరి మనమణి అయితే మైకి పట్టుకొని వాక్యం చెప్పాలి కానీ ఆయన వాక్యం చెప్తున్నాడు, నువ్వేంద్ర బాబు వీడియో తీస్తున్నావు అన్నాడు. దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతావు. అంటే నువ్వు చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు పెద్దది ఇస్తాడు. జాన్ ఆస్టిన్ చనిపోయాడు, ప్రభువుని నిద్రించాడు. జాన్ ఆస్టిన్ సేవ ఎవరు కొనసాగించాలని ఆలోచన చేస్తే ఈ వీడియో తీసిన యవనస్తుని పెట్టారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతావు. అంటే దేవుని సేవకి, దేవుని పనికి నీవు అర్హులు కాదు అని నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఈ చర్చిలో సాపలు వేస్తున్నారంటే అది దేవుని పని. కుర్చీలు వేస్తున్నారు, దేవుని పని. టెంట్ వేస్తున్నారు, దేవుని పని. నీళ్ళు ఇస్తున్నారు, దేవుని పని. కానికేస్తున్నారు, దేవుని పని. ప్రార్థన చేస్తున్నారు, దేవుని పని. కంజర కొడుతున్నావు, దేవుని పని. అంటే నీవు కూడా చేయాల్సింది ఏదో ఒకటి ఉంది, అది నువ్వు చేయి నమ్మకంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే